హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్బి ఇన్ఫో. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వేలాది మంది చిన్న మరియు సన్నకారు రైతులకు జీవనాధారంగా మారబోయే ఒక భారీ ప్రభుత్వ పథకం గురించి చాలా వివరంగా మాట్లాడుకోబోతున్నాం. అది ఏపీ సదా బైనామా రెగ్యులరేషన్ స్కీమ్ 2025. ఇది ఎందుకు వచ్చింది, ఎవరికి ఉపయోగపడుతుంది, ఎలా దరఖాస్తు చేసుకోవాలి, ఏ పత్రాలు అవసరం, పూర్తి ప్రాసెస్ ఎలా జరుగుతుంది, భూమి చట్టబద్ధం అవుతుందా, రుణాలు ఎలా వస్తాయి, రైతులకు నిజంగా ఎంత లాభం, ఈ పథకం వల్ల ఏ సమస్యలు క్లియర్ అవుతాయి, ఇవన్నీ వివరంగా పూర్తిగా ఈ వీడియో ద్వారా తెలియజేస్తాను. ఈ వీడియోను చివరి వరకు చూడండి. ఇది మీ కుటుంబానికి, మీ భూములకు, మీ భవిష్యత్తులకు చాలా ఉపయోగపడే వీడియో. ఎక్కడా స్కిప్ చేయొద్దు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్పీ ఇన్ఫో ఛానల్. అసలు సదా బైనామా అంటే ఏమిటనేది మనం ముందుగా తెలుసుకుందాం. సాధారణంగా ఒక భూమి కొనాలంటే రిజిస్ట్రేషన్ చేయాలి, దానికి స్టాంప్ డ్యూటీ చెల్లించాలి, ప్రభుత్వ రికార్డులో మార్పులు చేర్పులు చేయాలి. కానీ చాలా కాలంగా చాలామంది రైతులు ఇలా కాకుండా తెల్ల కాగితాలపై స్టాంప్ పేపర్ లేకుండా, రిజిస్ట్రేషన్ లేకుండా భూములు కొనుగోలు చేశారు. ఇటువంటి భూము కొనుగోలును సాదా బైనామా అని అంటారు. ఈ సాదా బైనామా భూములు కొనుగోలు అనేది ఏ కారణాల వల్ల జరిగి ఉంటుందంటే, అప్పట్లో ప్రభుత్వ రిజిస్ట్రేషన్లు చేపట్టకపోవడం వల్ల కానీ, లేదా పేదరికం వల్ల రిజిస్ట్రేషన్ ఖర్చులు భరించలేకపోవడం వల్ల కానీ, గ్రామంలో తక్షణం డీల్ జరగడం వల్ల కానీ, భూమి వివాదాలు లేకపోవడంతో రికార్డులు అప్డేట్ చేయకపోవడం వల్ల కానీ, సాదా బైనామా చేస్తే సరిపోతుందన్న పాత ఆచారం వల్ల చాలామంది తెల్ల కాగితంపై రాయించుకోవడం తప్ప రిజిస్ట్రేషన్ చేయించుకోవడం అనేది చేయకుండా ఉన్నారు. ఇటువంటి ఒప్పందాలని మనము సదా బైనామా అని అంటాము. ఇప్పటికీ కూడా చాలామంది రైతుల సమస్యలకు మూల కారణం ఇదే. వారి దగ్గర భూమి ఉన్నా లీగల్ రికార్డులో అది కనిపించదు. దీంతో ఏమేమి సమస్యలు వచ్చాయంటే, బ్యాంక్ రుణాలు రావు, భూమి అమ్మలేరు, పాస్బుక్ రాదు, భవిష్యత్తులో పిల్లలకు హక్కులు ఇవ్వడం సమస్యగా మారుతుంది, భూమిపై చట్టపరమైన పట్టు బలహీనపడుతుంది. ఈ సమస్యలను ప్రభుత్వం ఇప్పుడు పూర్తిగా పరిష్కరించడానికి ఈ సాదా బైనామా రెగ్యులరైజేషన్ 2025 స్కీమ్ తీసుకొచ్చింది. అసలు ప్రభుత్వం ఈ సాదా బైనామా రెగ్యులరైజేషన్ 2025 స్కీమ్ ఎందుకు తీసుకొచ్చిందంటే, గ్రామీణ ప్రాంతాల్లో లక్షల ఎకరాల భూమి రికార్డుల్లో లేదు. రైతులు డికేడ్స్ నుంచి భూమి ఉన్న పేదరికంలోనే ఉన్నారు. భూముల విక్రయం, పన్నులు, పంటల రుణాలు అన్ని రికార్డులు లేక ఇబ్బందులు కలుగుతున్నాయి. భూమిని చట్టబద్ధం చేస్తే ప్రభుత్వం, రైతులు ఇద్దరికీ లాభం. కాబట్టి చిన్న మరియు సన్నకారు రైతులు ఎటువంటి ఫీజు లేకుండా తమ భూమిని ప్రభుత్వ రికార్డుల్లో చట్టబద్ధంగా నమోదు చేసుకోవడానికి ఈ అవకాశం ప్రభుత్వం ఇచ్చింది. ఈ పథకంలోని కీలక అంశాలు ఏమిటంటే, 2024 జూన్ 15 లోపు జరిగిన కొనుగోలుకు మాత్రమే ఈ స్కీమ్ అనేది వర్తిస్తుంది. ఈ తేదీ తర్వాత మీరు సాదా బైనామా చేసి ఉంటే ఈ స్కీమ్ వర్తించదు. ఈ స్కీమ్ ద్వారా స్టాంప్ డ్యూటీ మినహాయింపును పొందవచ్చు. భూమి విలువ ఎంత అయినా స్టాంప్ డ్యూటీ 0, అంటే స్టాంప్ డ్యూటీ కట్టవలసిన అవసరం ఉండదు. రిజిస్ట్రేషన్ ఛార్జీలు కూడా 0. సాధారణంగా రిజిస్ట్రేషన్ అంటే 2% వరకు ఖర్చు అవుతుంది. కానీ ఇక్కడ పూర్తిగా ఉచితంగా, ఎటువంటి ఖర్చు లేకుండా రిజిస్ట్రేషన్ అనేది జరుగుతుంది. అర్హత ఉంటే 3 నెలల్లో మీ భూమికి రిజిస్ట్రేషన్ జరుగుతుంది. ఈ స్కీము గ్రామీణ ప్రాంతంలోని వ్యవసాయ భూములకు మాత్రమే వర్తిస్తుంది. టౌను, మున్సిపాలిటీ, కార్పొరేషన్ సరిహద్దుల్లో ఉన్న భూములకు ఈ స్కీము వర్తించదు. ఎవరైతే ముందుగా ఈ స్కీమ్కి దరఖాస్తు చేస్తారో వారి యొక్క పరిష్కారం కూడా ముందుగా అవుతుంది. అంటే పోస్ట్ కమ్ పోస్టర్ పాలసీ ప్రకారం ఈ పరిష్కారం అనేది జరుగుతుంది. ఈ స్కీమ్ అనేది చిన్న మరియు సన్నకారు రైతులకు మాత్రమే వర్తిస్తుంది. అంటే స్మాల్ ఫార్మర్స్ అంటే చిన్న రైతులు. అంటే వీరిని ఎలా గుర్తిస్తారంటే, 2.5 ఎకరాల మాగాని కానీ, లేదా 5 ఎకరాల మెట్ట కానీ
లోపు భూమి కలిగి ఉన్న వారిని స్మాల్ ఫార్మర్స్ లేక చిన్న రైతులు అంటారు. అదేవిధంగా సన్నకారు రైతులు అంటే ఎవరైతే 1.25 ఎకరాల మాగాణి భూమి కానీ 2.5 ఎకరాల మెట్ట భూమి మాత్రమే కలిగి ఉన్న వారిని సన్నకారు రైతులుగా ప్రభుత్వం గుర్తిస్తుంది. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే రైతు వద్ద ఉన్న మొత్తం భూమి అంటే పాత భూమి మరియు సాదా బైనామా ద్వారా కలిసే భూమి మొత్తాన్ని కలిపి లెక్కిస్తారు. ఉదాహరణకు మీ వద్ద పాత భూమి 1 ఎకరం ఉండి ఇప్పుడు 2 ఎకరాల భూమి సాదా బైనామా కొనుగోలు చేసి ఉంటే మీకు మొత్తం 3 ఎకరాలు ఉన్నట్లుగా గుర్తిస్తారు. ఈ స్కీమ్ని మొత్తం భూమి ఎంత ఉన్నదన్నది పరిగణలోకి తీసుకుని దాని ప్రకారం ఎలిజిబిలిటీ అనేది నిర్ణయిస్తారు. ఈ స్కీమ్కి అప్లై చేయడానికి అవసరమైన పత్రాలు ఫామ్ 10 అంటే ఇది అప్లికేషన్ ఫామ్. సాదా బైనామా పత్రం ఎవరైతే తెల్ల కాగితంపై అగ్రిమెంట్ చేసుకుని ఉంటారో ఒప్పందం చేసుకుంటారో ఆ పత్రం అన్నమాట. అడంగల్ లేదా ROR 1B శిస్తు రసీదు, ఈ క్రాప్ వివరాలు, ఆధార్ కార్డు, భూమి రైతు ఆధీనంలో ఉందని నిర్ధారించే ఫోటోలు కూడా అడగవచ్చు. ఇలా భూమి రైతు ఆధీనంలో ఉందని నిర్ధారణ పత్రాలు పూర్తిగా ఉంటే ప్రాసెస్ అనేది త్వరగా ముగుస్తుంది. ఇది ఎక్కడ దరఖాస్తు చేసుకోవాలంటే మీ సేవా కేంద్రంలో మీరు వెళ్ళి ఈ పత్రాలని సబ్మిట్ చేసి అప్లై చేసుకోవచ్చును. మనం ఇప్పుడు అసలు ప్రాసెస్ ఎలా జరుగుతుందనేది చూద్దాం. దరఖాస్తు చేసిన తర్వాత ఏం జరుగుతుందంటే మీరు ఫామ్ 10 అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత అప్లికేషన్ రిజిస్ట్రేషన్ జరుగుతుంది. తదుపరి తహసీల్దార్ గారు దానిని పరిశీలిస్తారు. ఆ భూమి ఎక్కడుంది, ఎంత ఉంది, ఏ పంట వేస్తున్నారు, ఎప్పటి నుంచి మీ ఆధీనంలో ఉంది, ఇవన్నీ కూడా రికార్డుల్లో చెక్ చేస్తారు. భూమి ఆధీన నిర్ధారణ కోసం వార్షిక శిస్తు చెల్లింపులు, పొలం ఫోటోలు, ఇతర ఆధారాలను పరిశీలిస్తారు. అలాగే అడంగల్, ROR, ఈ క్రాప్ పరిశీలన, భూమి మీరే సాగు చేస్తున్నారా అని నిర్ధారించడానికి ఈ క్రాప్ అనేది చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. పాత తెల్ల కాగితం పైన చేసిన బైనామా పత్రం కూడా చట్టబద్ధంగా పరిగణలోనికి తీసుకుంటారు. ఈ రిజిస్ట్రేషన్ అనేది పూర్తిగా ఉచితంగా జరుగుతుంది. దీనికి అర్హత ఎలా నిర్ణయిస్తారంటే రిజిస్టర్ మీ పేరు మీద భూమిని రిజిస్టర్ చేస్తాడు. ఏ ఫీజు ఉండదు. తుది ధృవీకరణ సర్టిఫికేట్ చివరగా మీకు రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్, నవీకరించిన అడంగల్, పాస్బుక్ ఇవన్నీ కూడా మీకు లభిస్తాయి. ఈ స్కీమ్ వల్ల రైతులకు చాలా లాభాలు ఉన్నాయి. అవి ఏంటంటే భూమి పూర్తిగా చట్టబద్ధం అవుతుంది. ఎవరు కూడా మిమ్మల్ని క్వశ్చన్ వేయలేరు. బ్యాంకు రుణాలు సులభంగా లభిస్తాయి. ఉదాహరణకు పంట రుణాలు, బంగారు రుణాలు, ట్రాక్టర్ రుణాలు అన్నీ కూడా పాసిబిలిటీ అవుతాయి. పాస్బుక్ వస్తుంది మీకు. ఇది హక్కుల నిర్ధారణలో చాలా కీలక పాత్ర పోషిస్తుంది. వారసత్వ హక్కులు స్పష్టత వస్తుంది. మీ పిల్లలకు భవిష్యత్తులో ఈ భూమి ట్రాన్స్ఫర్ చేయడము సులువు అవుతుంది. భూమి విలువ పెరుగుతుంది. లీగల్ రికార్డులు ఉండడం వల్ల దీనికి ధర అనేది పెరుగుతుంది. ఇప్పుడు మనం తరచుగా అడిగే ప్రశ్నలు ఏమిటి అనేది కూడా తెలుసుకుందాం. ఈ పథకం అసలు ఎవరికి? గ్రామీణ ప్రాంతంలో సాదా బైనామా పత్రాలతో భూమి ఉన్న చిన్న మరియు సన్నకారు రైతులకు ఈ స్కీమ్ అనేది వర్తిస్తుంది. ఈ స్కీమ్కి చివరి తేదీ ఎప్పుడు అనేది కూడా అడుగుతున్నారు. ఇది 2027 మార్చి 31 వరకు ఈ స్కీమ్కి అప్లై చేసుకోవచ్చు. ఫీజులు ఉంటాయా? స్టాంప్ డ్యూటీ 0, రిజిస్ట్రేషన్ ఛార్జీలు 0, ఇతర ఫీజులు ఏమీ ఉండవు. అంటే మొత్తంగా ఉచితంగా రిజిస్ట్రేషన్ అనేది ఇక్కడ జరుగుతుంది. ఇంకా చాలామంది అడిగే క్వశ్చన్, పట్టణ భూములకు ఇది వర్తిస్తుందా? పట్టణ భూములకు ఇది వర్తించదు. ఇది కేవలం గ్రామీణ వ్యవసాయ భూములకు మాత్రమే వర్తిస్తుంది. ఇంకొంతమంది అడిగే క్వశ్చన్, అడంగల్లో పేరు లేకపోతే ఏం చేయాలి? అప్పుడు శిస్తు రసీదులు, ఈ క్రాప్, భూమి సాగు చేస్తున్న ఫోటోలు ఇవన్నీ కూడా సమర్పిస్తే సరిపోతుంది. బైనామా పత్రం కూడా లేకపోతే ఏం చేయాలి? బైనామా పత్రం అనేది ఖచ్చితంగా ఉండాలి. ఆ పత్రం అనేది లేకపోతే ఈ స్కీము అసలు వర్తించదు. ఇంకా కొంతమంది అడిగే మరో క్వశ్చన్, ఒకే కుటుంబంలో ఇద్దరు ఈ పథకానికి అప్లై చేయొచ్చా? అప్లై చేయొచ్చు. భూమి విభజన, ఆధీన ఆధారాలుంటే ఖచ్చితంగా అప్లై చేయొచ్చును. మిత్రులారా, ఈ సాదా బైనామా రెగ్యులరైజేషన్ స్కీమ్ 2025
అనేది రైతుల జీవితం మార్చే ఛాన్స్. భూమి చట్టబద్ధం కావటం అంటే ఇంటి 10 సంవత్సరాల సమస్యలు ఒక్క రోజులో క్లియర్ అవ్వడం. ఈ వీడియోలో మీరు తెలుసుకున్న విషయాలను మీ గ్రామంలోని రైతులందరికీ షేర్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.